గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే. షర్ట్ వదలరా. వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. వేద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. అని చెప్పు చాలు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? నేను అలీబాయ్ ఎవరో తెలీదరా నీకు? తెలియదని చెప్పాడుగా, వదిలే. రచ్చ చేసావు కదరా. తేడా వస్తే మెంతరం పోయేవాళ్ళు. నా కొడుకు నిన్ను అవసరం మనకి. నన్ను ఏంట్రా? జనరేటర్ పగులుద్ది. నీ అందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? తృప్తిగా చేశాను సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు. ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా? మంచిదే. పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు పారాని ఆరక ముందే గొంతు తెగి పడ్డాన్నవ వధువు, కామందుడి కామానికి బలేనా 10 ఏళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనం కూడా చూస్తారు. టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. పుష్కలమైన యాడ్లు, డబ్బుకు డబ్బు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం. వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం. కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనేది 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురిఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రజెంటేషన్ వాడిది. సారీ, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. న్యూస్ రాసుకోండి. ఆ హెయిర్ బ్యాండ్ చూపించండి. ఇందులో బ్లూ కలర్ ఉందా? రేపు వస్తాయండి. సరే రేపు వస్తాను. శృతి శృతి శృతి, చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాసం వస్తుంది. ఆగు శృతి. హౌ ఇస్ మై డ్రెస్? చాలా బాగుంది. నీకు నచ్చకపోతే తిప్పేస్తాను. యా ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్. కమ్. అబ్బా, నాకు తెలుసు. ఒక్క నిమిషం. శృతి, ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి? సికింద్రాబాద్ వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పద. కమ్ విత్ మీ. అయ్యో ప్లీజ్ నా మాట విను. చేతి శృతి, వదలండి. ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, నాకు పీతలు వద్దు. ఏమి కావాలి పెడతాను శృతి. ప్లీజ్ శృతి. హాయ్. రావా?
ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చలా. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా, ముందు నువ్వెవరో చెప్పు. ఏం అనుకోకే. పోయాడా? లేదు, పోసాడు. 2 ఏళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట. నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? హే, లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలేయి. మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతేనే అందరూ ఒక్కటే. That's why we need some support. We need a person. ఎవడాడు? ఎవడాడు? నేను బిల్డర్ విశ్వనాథన్ సార్. వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్. ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్, లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. సత్యనా, ఆంతో మీటింగ్ ఏందన్నా? అరే ఆజావ్ భాయ్, ఇద్దరు సామనే బయట కే సాల్వ్ కరెంగే. ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు. సార్ నాకు వచ్చు సార్. నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్ నేను వస్తాను. వచ్చు సార్ నాకు. అన్నా నమస్తే. అన్నా అన్నా, రా 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 రా. ఏందన్నా నవ్వుతున్నావు? నన్ను చూసా? కాదన్నా, కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. డబ్బే వద్దట. ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు. ఫైరింగే రాదు, మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట్ట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం. దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. సార్ ఏం చేయి, ఏం చేయి, నేను చెప్తున్నాను కదా. ఏం చేయి, ఏం సార్, 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 కాల్చు, పర్వాలా, మనసారా ఏమనుకోడు. సార్, ప్లీజ్ కాల్చు, కాల్చురా. సార్, సార్. సరే సరే, అడు తిరుగు. అన్నకేం చేయి, లాక్ రిలీజ్ చేయి. కాల్చు, కాల్చు, నేను చెప్తున్నాను కదా. కాల్చు, ధైర్యంగా కాల్చు. తలకి పెట్టు, తలకి పెట్టు. కాల్చు, కాల్చు. ఇలా నొక్కడమే. సార్, ఏంట్రా అలా చంపేశావు? ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా? ఎవడూ నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు. దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్. మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి. అరే ఏంది పోయి ఇది? చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుంటూ, సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చుంటూ, మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్, ఆ 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దొద్దు, నాకు డబ్బొద్దు. కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు, సంతోషించు. పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. PAD MA WATI. పదో, నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. హాయ్. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్ ఉప్మా. ఉందా? లేదు, ఎప్పుడో తినేసాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నెంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను. అప్పుడప్పుడు. థ్యాంక్స్. నువ్వెందుకు ఇక్కడ? ఏ, ఎవరైనా వస్తారు కదా. ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ, ఎవరైనా వస్తారు కదా. నేను వచ్చాను కదా. ఏయ్, లే. అరే, నేను వచ్చాను కదండి. లే నీ. లే. ఎక్కడ కూడా అండి. ఏమ్మా, నేను కూర్చోలేక? తగ్గిలిపోద్ది నీకు.
మీ ఎస్ హీస్ కమింగ్. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు. లోకల్ ట్రైన్స్లో బాత్రూమ్లు ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేనెందుకు లేగాలి? జస్ట్ మూవ్, గెట్ అప్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్ సెన్స్. గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్. ఫ్యూచర్లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మాత్రం ఏం చేస్తాం, మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోలేరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మసా? ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇష్టం లేదు. నా రూపాయలు నాకు ఇచ్చే. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు ₹10 వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన శృతికో లేనేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలోపు మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా? ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా? మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. ఇదిగో, బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు, చూస్తూ ఉండు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సిందిరా. అనవసరంగా పుట్టావు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరనుకుని వచ్చారు? ఆ అమ్మాయి రే ముసలి నాయాలా, ముయ్ ముయ్. అది కాదు సార్, అసలు ఏం జరిగింది? ఎవడే వాడు? వాడి నా నీ బాయ్ ఫ్రెండ్? కొవ్వికిందా నీకు?
మొగుడు కావాలా నీకు? నేను లేనా? మీ అమ్మ చెప్పలేదా? నేనే నీకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా? శృతి, మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా. ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్స్ ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. నువ్వేం బాధపడకు. కమ్. అక్క పండు నేను లవ్ చేస్తున్నాడు కదా? మరి నువ్వు? యా. అక్క పండుని పెళ్లి చేసుకోక నేను, నువ్వు, అమ్మ, బావ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. చేసుకోక ప్లీజ్. హలో. హాయ్. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఎందుకు? జస్ట్ లైక్ దట్. వాంట్ టు షేర్ సంథింగ్ ఇన్ పర్సన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.